చిన్న చిన్న సీమలు కూడా కాలానుగుణంగా ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలో చెబుతూ ఉంటాయి. వానాకాలానికి ముందే చీమలు తమ ఆహారాన్ని సమిష్టిగా సంఘటితంగా కష్టపడి చెమటొచ్చి ఆహారాన్ని కూడబెట్టుకుంటాయి. వర్షాకాలంలో బయటికి రాకోకుండా ఆహారం తింటూ జీవిస్తూ ఉంటాయి. ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే విసన్నపేట గ్రామ పంచాయతీ పుట్టి 70-75 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కూడా వీరేశలింగం హిందూ శ్మశాన వాటిక మౌలిక వసతులు లేకపోవడం దురదృష్టకరమని చెప్పాలి. ఎంతోమంది గ్రామ సర్పంచులు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు మారారు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్న పార్టీల నాయకత్వం, సారథ్యం మారుతూ వచ్చింది. ఎవరు మారినా, ఎప్పుడు మారినా, ఎక్కడ మారినా ఈ వీరేశలింగం హిందూ శ్మశాన వాటికి సంబంధించిన పరిధిలో బలమైన నాయకుడు లేకపోవడం అభివృద్ధి కుంటుపట్టడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే విసన్నపేట నాయకులంతా కూడా కమటూరు వైపు ఉన్నారు. వాడు తెలుగుదేశం అవనండి, వైసీపీ అవనండి. అదేవిధంగా ప్రస్తుతం వైసీపీ మండల సారథ్యం వహించే ఓలేడు దుర్గారావు ఆయన అంబేద్కర్ సెంటర్ పరిధిలో ఉండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. చింతకుంట, పద్మశాలి స్ట్రీట్, శాలివాహన బజార్, అదేవిధంగా బందిలదొడ్డి బజార్, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో సరైన సారథ్యం వహించిన నాయకుడు లేకపోవటం విచారకరం. ఎందుకనంటే మండల పార్టీ నాయకుడి సారథ్యంలో కనుక ఈ పరిధిలో ఒక నాయకుడు ఉండుంటే ఎప్పుడూ వీరేశలింగం హిందూ శ్మశాన వాటికి మౌలిక వసతులు వచ్చిండేవి. రేపు వచ్చే వానాకాలంలో శవదాహనం చేయాలంటే రూపు లేదు, టాపు లేదు, సమస్య పరిష్కారానికి దారి లేదు. అది పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి మౌలిక వసతులు కల్పించాలని కోరడం జరుగుతోంది. ఎందుకనంటే హిందూ శ్మశాన వాటికంటే అస్థికల బాక్సులు కంపల్సరీగా ఉండాలి. ఆ చనిపోయిన వారి అస్థికలు దాచుకునే ప్లేస్ ప్రస్తుతం లేదు. అదేవిధంగా ఎంతో పవిత్రంగా చూసుకునే అస్థికలు దాచుకునే పరిస్థితి లేదు. ఒకటి. నెక్స్ట్ కర్మల భవనం అంతకన్నా లేదు. దీంతోపాటు శార్థకర్మలు చేసుకునేందుకు కూడా నిలువ నీడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇంత దుర్భర పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఎవరికి వారు యమునా తీరా అన్నట్లు ఎవరు పట్టించుకోకపోవటం, గతంలో ఉన్న పార్టీ ఉన్నప్పుడేమో అప్పుడున్న ప్రతిపక్షమేమో ప్రశ్నించకపోవటం, ప్రస్తుతం ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వేరే ప్రతిపక్షం ఉన్నవాళ్ళు ప్రశ్నించకపోవటం, ఇలా డొల్లుడొల్లు పుచ్చకాయ అన్న సందంగా నడుస్తూ ఉంది తప్ప సమస్య పరిష్కారం మాత్రం కావటం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలుకి 7,50,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేగా ద్వారా ఇచ్చేందుకు పథకం సిద్ధమైన ఆనాడు బీసీ నాయకులు, ప్రస్తుత టీడీపీలో ఉన్నవారు ఆనాడు టీడీపీనే, మర్రిబోయిన వెంకటేశ్వరరావు అలియా చిన్నోడు, ప్రస్తుతం పట్టణ పార్టీ అధ్యక్షులు ఇప్పటివరకు, అదేవిధంగా పలగాని మాధవరావు, పొంగళ శ్రీనివాసరావు, గంజినబోయిన రమేష్, వీళ్ళు 4,50,000 రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళకి బిల్లులు అయినాయి 1,30,000 వరకే అయినాయి. అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలేదు. వాళ్ళు శ్మశాన వాటిక అభివృద్ధికి అడుగులు వేసి నష్టపోయారని చెప్పాలి. ఇటీవల ఉపాధి హామీ పీడీ రావటం, ఆయన అడగటం, ఆయన అమౌంట్ తిరిగిస్తామని చెప్పటం జరిగింది. అయితే అది కార్యాచరణ జరగలేదు. మళ్ళీ ఈ విధంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న విధంగా ఉన్నది.
ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ముందుకు రావాలని, మౌలిక వసతులు కల్పించాలని, శవదహనానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఇటు గ్రామ పంచాయతీ అటు మండల ప్రజా పరిషత్ అడుగులు వేయాలని మనసా వాచా కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మప్రబోధానుసారం పోవటం జరుగుతుంది. నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు.